ఉన్నారా ఇక్కడ మిడ్ డే మీల్ చూసేవాళ్ళు ఎవరన్నా? రాకపోతే రాసుకోవాలి. మీటింగ్లో చెప్పా, రాబోయే రోజుల్లో ఎక్కడ లోటుపాట్లుంటే కరెక్ట్ చేయండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోటుంటే కరెక్ట్ చేయండి, ఎక్కడన్నా ఇబ్బందులుంటే కరెక్ట్ చేయండి. నేను ఖర్చు పెట్టే ప్రతి ఒక్క పైసా ప్రజలకు చెందాలి, ప్రజలకు న్యాయం జరగాలి. మీకు కూడా అండగా ఉండే బాధ్యత నాది. మీరు కూడా ప్రజలకు మెరుగైన సేవలు అందించే బాధ్యత మీదని కూడా మీకు తెలియజేస్తున్నా. తొందరలో మళ్ళా సర్ప్రైజ్ వస్తా. ఆకస్మిక తనిఖీలు పాత రోజులు గుర్తు చేస్తూ మళ్ళా వచ్చి ఎక్కడన్నా పని సరిగా జరగకపోతే అక్కడ శ్రద్ధ పెడతా, బాగా చేసిన వాడిని అభినందిస్తా, బాగా చేయకపోతే మాత్రం నేను కూడా మీకు నేర్పిస్తా, నేర్చుకోకపోతే మాత్రం వదిలిపెట్టనని చెప్పి మీకే కాదు మా పార్టీ వాళ్ళకు కూడా అదే చెప్తున్నా. ఏ ఒక్క వ్యక్తి ఈ మహాయజ్ఞానికి నష్టం కలిగించే పరిస్థితి రావడానికి వీలు లేదు. బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ రాష్ట్రం కంటే మెరుగ్గా ఉంది, జిల్లా కంటే మెరుగ్గా ఉంది. జిల్లా 5.35 అయితే ఇక్కడ 6.05% మెరుగ్గా ఉంది. ఆర్ఎన్బి రోడ్స్ కానీ పంచాయతీరాజ్ రోడ్స్ కానీ ఉన్నారా? ఆర్ఎన్బి వాళ్ళు జిల్లా అంతా 5.14% ఉంటే ఇక్కడ -3.13, అంటే దగ్గర 8.5% మైనస్ ఉన్నారు. బీ కేర్ఫుల్, ఎక్కడెక్కడ ఉందో వాచ్ చేసుకోండి. అదే మాదిరిగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, బ్రదర్ కొంచెం సీరియస్గా తీసుకోండి. బాగా లేదు మీ పరిస్థితి, నేను క్లియర్గా చెప్పాలా. నేను రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పాను, ఆటోమేటిక్గా చేయమన్నాను. రికార్డ్స్ అన్నీ ఆన్లైన్లో ఉంటాయి, వచ్చిన వాళ్ళని ఇబ్బంది పెట్టద్దన్నాను. ఇక్కడ జిల్లాలో చూస్తే 5.07% వస్తే పాజిటివ్గా, మీ దగ్గర 14.26% నెగిటివ్గా వచ్చింది, తక్కువ వచ్చింది. బీ కేర్ఫుల్, నేను క్లియర్గా చెప్పాలి. ఇప్పుడంతా మీకు చెప్తున్నా, మళ్ళా చెప్పే పని ఉండదు, చర్యలే ఉంటాయి, యాక్షనే ఉంటుంది. దయచేసి అర్థం చేసుకోమని మరొక్కసారి చెప్తున్నా. నెక్స్ట్ మంత్ నుంచి దే ఆర్ అవర్ క్లయింట్స్, వీఆర్ దేర్ సర్వెంట్స్. నేను కానీ మీరు కానీ ప్రజలకు సేవకులుగా ఉండాలి తప్ప పెత్తందారులం కాదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.